సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్, హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. జార్ఖండ్లోని రాంచీలో ఘోర ప్రమాదం. ఫ్లైఓవర్ మీద వేలాడుతున్నటువంటి కారు. ఈ బ్రేకింగ్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీల్లో HSCC నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్, డిస్కౌంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్దాం. జార్ఖండ్లో రాంచీలో అతిపెద్ద ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్లో ఒక్కసారిగా కారు అదుపు తప్పింది. ఓవర్ స్పీడ్తో డివైడర్ను ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. ఆ వేగానికి కారులోంచి ఇంజన్ మొత్తం కూడా వేరుపడిపోయింది, ఎగిరి అవతల పడింది. ఫ్లైఓవర్ చివరికొచ్చి గాల్లో ఆగింది ఆ వాహనం. చాలా భయంకరంగా ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్లైఓవర్ పై నుంచి కింద పడితే భారీ శబ్దం వస్తుంది. జార్ఖండ్లోని రాంచీలో ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. రింగ్ రోడ్డు మీద ఒక్కసారిగా కారు అదుపు తప్పి ఫ్లైఓవర్ మీదే గాల్లో ఆగిపోయినటువంటి పరిస్థితి. చాలా వేగంగా రావటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. కారు డివైడర్ను ఢీ కొట్టినటువంటి వేగానికి ఆ కారుకున్నటువంటి ఇంజన్ ఎగిరి అవతల పడింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ కారు ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో వస్తుందో, ఆ కారు ఎంత వేగంతో వస్తుందన్నది కూడా ఈ దృశ్యాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి, ఫ్లైఓవర్ మీద కొనకి ఒక్కసారి కింద చూస్తే ఎంత లోతుందో చూడండి. కింద భూమికి ఆ ఫ్లైఓవర్ పైన ఎంత లోతుందో, ఎంత లెంగ్త్ ఉందో మనకి కనిపిస్తుంది. కారు ముందు భాగం నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఆ కారు యొక్క ఇంజన్ కూడా ఎగిరి అవతల పడిపోయిందంటే ఎంతటి ప్రమాదకర పరిస్థితిలో ఇక్కడ ఉందో మనకు అర్థమవుతుంది. ఇద్దరు ఆ కారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. తీవ్ర గాయాలైనట్టుగా మనకి సమాచారం వస్తుంది. వాళ్ళని ఉటావుటిన అంబులెన్స్లో ఆసుపత్రికి కూడా తీసుకెళ్లిన పరిస్థితుంది. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ మీద రాకపోకలు సాగించే వాళ్ళు ఈ ప్రమాద సమయాన్ని అక్కడ ఎవరైతే ప్రత్యక్షంగా చూశారో ఒక్కసారిగా హడలిపోయారు. చాలా వేగంగా వస్తుంది, ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆ డివైడర్ని ఒక్కసారి ఇట్లా గుద్దంగానే, ఢీ కొట్టగానే మొత్తం కూడా ఇటువైపు నుంచి కారు ఇటు పల్టీ కొట్టుతూ వచ్చి ఇంజిన్ మొత్తం ఊడిపోయి ముందు భాగం మొత్తం ధ్వంసం అయిపోయి ఫ్లైఓవర్ మీద ఉన్నటువంటి ఆ చివర కొన భాగానికి వెళ్ళి ఏ విధంగా కూర్చుంది, ఏ విధంగా ఊగుతుందో మనం చాలా స్పష్టంగా విజువల్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ట్రాఫిక్ అధికారులు కూడా, పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఫ్లైఓవర్ల మీద కావచ్చు, హైవేల మీద కావచ్చు, ఇష్టారీతిన అతి వేగంతో చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. నిబంధనలు అతిక్రమించి రావాల్సినటువంటి వేగం కంటే, ఉండాల్సినటువంటి వేగం కంటే మితిమీరి వస్తూ ఉన్నారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం వేగంగా వెళ్తుంటే కొంచెం థ్రిల్గా అనిపిస్తుంది, కానీ ఏ చిన్న మిస్టేక్ జరిగినా, ఏ చిన్న ఏమరపాటుతో ఉన్నా, పొరపాటు జరిగినా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నిబంధనలు పాటించండి, స్లోగా రండి. ఎంత వేగాన్ని మెయింటైన్ చేయాలో దాన్ని మెయింటైన్ చేయండి, లేకపోతే జీవితాలు కోల్పోవలసి వస్తుందని చెప్పి ట్రాఫిక్ అధికారులు ఎంత నెత్తి నోరు బాదుకున్నా కానీ ఇలాంటి ప్రమాదాలు, అతి వేగంతో జరిగే ప్రమాదాలు కనిపిస్తాను ఉన్నాయి. రాంచీలో జరిగినటువంటి ఈ ప్రమాదం తాలూకు దృశ్యాలు చూసి అందరూ షాక్ అవుతూ ఉన్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం కూడా వస్తోంది.